చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే గనక ఆ చింతేంటో అర్థమైతది. మీ ఫ్యూజులు గూడా ఎగిరిపోతాయి. అదేంది అంటున్నారా? అదేందో నేను చెప్తున్నా. మీ కుటుంబంలో ఒక నలుగురు సభ్యులుంటారా? అంటే భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు. సో, మీ కుటుంబానికి కనీసం ఒక 5,00,000 అప్పు ఉన్నట్టే. ఆ! 5,00,000 అప్పా? మాకేం సంబంధం? మేము అప్పే జేయలేదు. కాబట్టి మేమెందుకు అప్పు మా మీద ఉంటది అనుకుంటారా? మీరు చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ కుటుంబం అంటే ఒక్కొక్కరి మీద రూ. 1,27,000 ప్రెజెంట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఉంది. కానీ అది ఓ నలుగురు సభ్యులైతే 5,00,000, 10 మంది సభ్యులైతే 10,00,000 అట్లా పెరుగుతూ ఉంటుంది. సో, ఈ అప్పు ఎవరు జేశారు అని అనుకుంటున్నారా? మీరు ఎన్నికల్లో 3 సార్లు గెలిపించారు గదా! మోదీ సాబ్‌ని. సో, మోదీ సాబ్ జేశారు. మోదీ సాబ్ అప్పు జేస్తే మాకేం సంబంధం అంటే ప్రజల మీద భారం పడుతుంది. ప్రతి ఒక్కరు గూడా ఈ భారాన్ని మోయాల్సిందే. ఎందుకంటే పన్నులు కట్టాల్సిందే. మోడీ కడతారా? మోడీ ఇవాళ అధికారులు ఉంటారు, రేపు దిగిపోతారు. కానీ ఎవరు కట్టాలి? ఈ భారమంతా ప్రజల మీదే గదా! ట్యాక్సులేయాలి. సో, మోడీ ఎందుకు అప్పు జేశాడు అంటే, మోడీ వచ్చి అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాలలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అప్పెంత అంటే 185,00,000 పైగా. అమ్మో! అనిపిస్తది. 185,00,000 అని. అంటే గత ప్రభుత్వాలు చేయలేదంటే, యెస్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. ఎంత చేసింది? దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 67 ఏళ్ల సంవత్సరాల్లో బాగా గుర్తుంచుకోండి. 67 ఏళ్ల సంవత్సరాల్లో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది. ఆ తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం చేసింది. జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. కేవలం 55,00,000 మాత్రమే. కానీ ఈ 11 ఏళ్లలో మోదీ దానికి మూడింతలు అంటే 1,85,000 సో, మీరు రెప్పపాటు కాలం తెలుసు కదా! ఇట్లా రెప్ప మూసి తెరుస్తాం. ఈ రెప్పపాటు కాలములో మోదీ ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుందో తెలుసా? 4,00,000 కానీ రెప్పపాటులో. చాయ్ తాగే లోపల 2.5, 3,00,00,000 సింపుల్‌గా చాయ్ తాగే లోపల. అంటే ఏ స్థాయిలో స్పీడ్ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో, ఈ రెప్పపాటు కాలంలో 4,00,000 అంటే ఈ రకంగా మళ్ళీ ఈ 4 ఏళ్లలో, 5 ఏళ్లలో ఇంకొక అంటే ఏ స్థాయిలో చేస్తారో తెలవదు. ఇంకో 50,00,000 చేస్తారా? 60,00,000 చేస్తారా? 60,00,000 చేస్తారా? మాకు తెలవదు. అట్లా గనక చేస్తే ఈ అప్పుల భారం మన మీద ఉన్న అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఇదంతా కూడా ఎవరిచ్చారో తెలుసా సమాచారం? గ్రోక్. ఏఐ చాట్‌బాట్ ఉంది గదా! ఎలన్ మస్క్ ఎక్స్ ఆయన సంబంధించిన గ్రోక్. సో, గ్రోక్ మీద ఇప్పుడు మోడీకి, బీజేపీ శ్రేణులకు ఇంత కోపం ఉంది. కానీ గ్రోక్ మాత్రం మీరు కూడా కావాలంటే అడిగి చూడండి. దేశంలో ఎవరు అప్పు ఎక్కువ చేశారు? మోదీ ఎంత అప్పు చేసింది? కాంగ్రెస్ ఎంత అప్పు చేసింది? అడిగి చూడండి. మొత్తం క్లియర్‌గా వివరాలు వస్తుంది. సో, కాబట్టి జాగ్రత్త. మీ మీద అప్పుల భారం పెరిగిపోతూనే ఉంటుంది. ఈ అప్పులు కట్టేందుకు ఎప్పటికో ఒకప్పుడు మీరు కట్టాల్సిందే కాబట్టి సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.